హాయ్ హలో నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం. ఇక సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయో మెయిన్ పేజ్ ఎడిషన్ ఒకసారి మనం చూద్దాం. తెలంగాణలో వరద నష్టం 10,320 కోట్లు. కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆర్థిక సాయం అందించాలి. సమగ్ర అంచనాల ప్రకారం 10,000 కోట్ల నష్టం. కేంద్ర బృందంతో భేటీలో కీలక విషయాలు వెల్లడి. విపత్తు నిధులు వినియోగంలో నిబంధనలు వద్దు, వాటిని సడలించాలని వినతి. ఎన్డీఆర్ఎఫ్ లో ఉన్న డబ్బులు వాడుకోలేని పరిస్థితి. సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సంభవించినటువంటి విపత్తులు ఏదైతే భారీ వర్షాలకు మరి వాగులు పొంగి ఉప్పొంగి ఉన్నటువంటి చెరువు కట్టలు తెగిపోవడం కానీ, ఉన్నటువంటి గ్రామాల పంట పొలాలు నష్టపోవడం కానీ, ఉన్నటువంటి ప్రాణ నష్టం జరిగింది. ఖమ్మంలో ఏ విధంగా భారీ నష్టం చూసినాము అసలు మనందరికీ తెలిసిన విషయమే. సో ఖచ్చితంగా ఈనాడు ఆ నష్టపరిహారం రైతులకు చెందాలి. ఈనాడు పంట పొలాలపైన ఆధారపడి ఉన్నటువంటి నిరుపేద రైతులు ఆ పంట పొలాలు పాడైపోయినాయి కాబట్టి మూగ జీవాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి చనిపోయినాయి. సో అదే విధంగా ఉన్నటువంటి ప్రాణ నష్టం జరిగింది, ఇల్లులు కొట్టుకుపోయినాయి. సో ఖచ్చితంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అది ఏదైతే నష్టపరిహారం ఉందో అది కూడా త్వరగా పూర్తి చేసుకొని ఉన్నటువంటి రైతులకు అందించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీజేపీని అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దడమే ప్రధాని మోడీ లక్ష్యం. కేంద్రం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు గ్రామాల్లోకి పేదలకు చేరాలి. మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఖచ్చితంగా ఈనాడు ప్రతి పథకం నిరుపేదలకు చెందాలి, కానీ అది అవసరం వచ్చేటటువంటి పథకమే ముందుకు తీసుకురావాలి. నిరుపేదలకి ఒక సహాయంగా ఉండాలి. నిరుపేదలని ఆదుకునే విధంగా ఈనాడు ప్రభుత్వాలు ఉండే కాబట్టి ఇష్టానుసారంగా ఉచిత పథకాలు ఇచ్చి డబ్బులను దుర్వినియోగం మాత్రం చేసే విధంగా ఉండొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దేశంలో బీజేపీని అతిపెద్ద పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి, సీనియర్ నాయకుడు డాక్టర్ సురేష్ బాబు, పట్టణ శాఖలో అధ్యక్షుడు మనోహర్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఖచ్చితంగా నిరుపేదలనే ఆదుకునే విధంగా, నిరుపేదలకి ఒక సహాయార్థకంగా, నిరుపేదలకి అండగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి తగిన చర్యలు తీసుకొని నిరుపేదలకు బాసడగా నిలవాలి. నిరుపేదలకి నేనున్నానంటూ భుజం తట్టి వెన్నెంటే ఉండి ఈనాడు నిరుపేదలకే ఉన్నటువంటి ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతాను. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈనాడు పేదల పక్షాన ఉండి పేదల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ సహా 4 జిల్లాలకు హై రిస్క్ అలర్ట్. డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు పెరిగే ప్రమాదం. ఆయా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. ఖచ్చితంగా మరి ఈనాడు జ్వరాలు వచ్చినాక జాగ్రత్త పడడం కాదు. సో జ్వరాలు రాకముందు ఉన్నటువంటి చిన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి. వేడి నీళ్లు కాచి తాపించేటటువంటి మనం ట్రైన్ చేయాలి. పిల్లలకు కూడా హాట్ వాటర్ తాగే విధంగానే ఈనాడు ఉన్నటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చేటటువంటి టైంలో ఈనాడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నటువంటి దోమల నుంచి కూడా దూరంగా. సో దోమల కారణంగానే ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా మలేరియా ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ ఫీవర్స్ ఈ విధంగా వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఏ ప్రభుత్వ హాస్పిటల్ చూసుకున్నా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ చూసుకున్నా కానీ ఉన్నటువంటి రోగులతోని జ్వరాల బారిన పడినటువంటి వైరల్ ఫీవర్స్ ఉన్నటువంటి పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నోటీసులు ఇవ్వకుండా చర్యల, ఇతర శాఖల అనుమతులను పట్టించుకోరా. హైడ్రా తీర్పై హైకోర్టు వ్యాఖ్యలు. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. నోటీసులు ఇవ్వకుండా చెరువుల్లో ఆక్రమణ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీర్పై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారు? మరి ఇదే కోర్టు ఇచ్చింది కదా, చెరువుల్లో కట్టొద్దు, FTN లో బఫర్ జోన్ లో కట్టొద్దు అని చెప్పేసి. సో కట్టుకున్నాక కూల్చగొట్టడం అంటే అసలు కట్టే ముందు వాళ్ళకి పర్మిషన్స్ ఎట్టు వచ్చినాయి? ఒకసారి ఆలోచించుకోవాలి. హైకోర్టు ఈనాడు వివరణ ఇస్తుంది. సో ఎట్లా కట్టుకునే ఎట్లా కూలగొడతారంటే వాళ్ళు ఏ పర్మిషన్స్ ఎవరు ఇచ్చిర్రు? అక్రమ పర్మిషన్లు కదా. సో అధికారులు ఒకసారి తెలుసుకోవాలి. కోర్టులో ఒకటి చెబుతూ బయట మరొకలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన ఆ జీవో చట్టబద్ధతను సవాలు చేస్తూ హైదరాబాద్ నానక్రాంగూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. అంటే కట్టుకున్నాకే కూలగొట్టొద్దు. అయితే ఎవరైతే వాళ్ళు కట్టుకుంటారు మరి కబ్జాలు చేసి? కట్టుకున్నాక కూలగొట్టొద్దు అని చెప్పేసి పిటిషన్లు వేస్తే ఇష్టానుసారం ఎవరంటే వాళ్ళు కట్టుకుంటారు. మరి రూల్స్ జీవోలు ఇచ్చుడు ఎందుకు? ఉన్నటువంటి 311 జీవో ఎందుకు? ఉన్నటువంటి హైడ్రా కమిషన్ వచ్చుడు ఎందుకు? FTL బఫర్ జోన్లు పెట్టుడు ఎందుకు? అన్ని రూల్స్ తీసేసేయాలి. ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు.
ఫ్రైడే డ్రైడే సమర్థవంతంగా అమలు చేయాలి. వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలి. వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను అంచనా వేయాలి. తహసీల్దార్ను ఆదేశించిన కలెక్టర్ రాహుల్ రాజ్. అంగన్వాడీ సెంటర్ పరిశీలన. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందాలని ఆదేశం. ఖచ్చితంగా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి. ఈనాడు నాణ్యమైనటువంటి ఫుడ్ని అందించాలి. ఖచ్చితంగా మరి ఫుడ్ ఆఫీసర్స్ కూడా విజిటింగ్ చేయాలి. ఆ ఫుడ్ ప్యూరిటీ ఎట్లుంది, క్వాలిటీ ఎట్లుంది అని చెప్పేసి కూడా చెక్ చేయాలి. సో ఈనాడు మధ్యాహ్న భోజన పథకంలో అయితే కొంచెం నాసి రకంగా ఫుడ్ వచ్చినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో మనం చూసినాం కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. పిల్లలకు మంచి విద్యతో పాటు మంచి ఫుడ్ను కూడా అందించాలి. ఉన్నటువంటి నాసి రకమైన ఫుడ్ అందించకుండా. విద్యుత్ శాఖలో లంచావతారాలు. మరోపక్క దక్షిణ డిస్కం కాల్ సెంటర్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు. తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజన్ పై చర్యలు. విద్యుత్ సిబ్బంది లంచాలతో జనం అల్లాడుతున్నారు. ఎంతో కొంత ముట్ట చెప్తే తప్ప విద్యుత్ సమస్యలు సిబ్బంది పరిష్కరించడం లేదు. యూపీఐల ద్వారానే దర్జాగా లంచాల సొమ్మును వసూలు చేసుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో నెలకు రూపాయలు 5-6 లక్షల జీతభత్యాలు పొందే చీఫ్ ఇంజనీర్ సిఈ మొదలుకొని అట్టడుగున క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ పేరుతో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల దాకా ప్రతి కేడర్లో కొంతమంది వసూళ్లకు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. పట్టుకున్నాక వాళ్ళని ఏం చేయాలంటే నడి రోడ్డు మీద తీసుకొచ్చి సన్మానం చేయాలి. సన్మానం చేస్తే ఇంకొకరు చేయరన్నమాట. సో అవినీతిలో ఈనాడు ముందంజలో ఉన్నది చాలా మంది అధికారులే ఉన్నారు. అధికారులు మోపయ్యి ఈనాడు తెలంగాణ రాష్ట్రము అధ్వానంగా తయారవుతుంది. ఏది కావాలన్నా పైసలు అడుగు, ఏది కావాలన్నా పైసలు అడుగు. ఉన్నటువంటి నిరుపేదోనికి ఏమైనా సమస్య వచ్చిందంటే అధికారి దగ్గరకు పోతే పైసా ఇయ్యంది పని అయితే లేదు, పైసా ఇయ్యంది పని అయితే లేదు. ఎవరన్నా అధికారికి లంచం ఇచ్చే ముందు ఫోటోలు వీడియోలు తీసుకోరు సీక్రెట్ గా, సప్పరిచి దోమురు చీపురు కట్టలు పట్టుకొని. ఏం అధికారులు మొత్తం పైసలు తినే పైసలు పోయేటట్టే చేస్తారు. ఇక ఏ పని కావాలన్నా పైసలు. ప్రభుత్వ కళాశాలలో మరుగుదొడ్ల సమస్యకు వెంటనే పరిష్కారం. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కమిషన్ చైర్మన్ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీని సందర్శించడం జరిగింది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కాలేజీలో ఉన్న సమస్యలను విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేవని విద్యా కమిషన్ చైర్మన్ కి విద్యార్థులు విన్నవించుకున్నారు. ఈనాడు ఎవరన్నా అధికారులు వరి మీ అధికారులలో ఆఫీసులలో బాత్రూమ్లు ఎట్లున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్లు ఎట్లున్నాయి ఒకసారి పోయి పర్యవేక్షించండి. లేకపోతే నేనన్నా పంపిస్తాను, మీరన్నా చూడరు. లేకపోతే అధికారులు మీరు వచ్చి ఈ బాత్రూమ్ల కాడ మీకు ఏమన్నా ఉంటే ఈ బాత్రూమ్లలో యూజ్ చేసుకోరు వచ్చి ఒకసారి, అప్పుడు చూడరు ఎట్లుంటుందో. నీళ్లు ఉండయి, మరుగుదొడ్లు ఉండయి, కంపు కొడతాయి, కడేటోళ్ళు ఉండరు, ఆయమ్మలు ఉండరు, పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాదు. ఎట్లా నీట్గా ఉంటాయి పిల్లలు? ఎట్లా పోవాలి? జ్వరాలు రావాలి. వాళ్ళ ఇళ్లకు పోంటి, గడ్ల పోంటి, చెట్ల పోంటి పోతారు. పాములు కాటేసి పిల్లలు చచ్చిపోయిన సందర్భాలు మనం చూసినాం. అధికారులు వచ్చి బాత్రూమ్లు వాడుకోరు. సో మీ అధికార భవనాలన్నా స్కూళ్ళకి ఇచ్చేసారు. మీరు స్కూళ్ళు తీసుకోరు, అధికార భవనాలు పిల్లలకన్నా ఇవ్వండి. మరి ఆడనన్నా పాఠాలు చెప్పుకుంటారు. పిల్లలకి బాత్రూమ్లు గతిలేవు. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడతారు సార్ ఆలోచించుకోవాలి. ఎవరైతేనేమో అందరు పిల్లలే. మీ పిల్లలు గట్లనే ఇబ్బంది పడుతున్నా? అధికారులు ప్రజల జీతం కదా, ప్రజల ట్యాక్స్లతో జీతాలు తీసుకుంటారు. మీ పిల్లల బాత్రూమ్లు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో జాయిన్ చేపిస్తారు. ఆడ బాత్రూమ్లు ఎట్లున్నాయి? అట్లా ఉండాలి కదా. స్కూల్ అట్లుండాలి, ఉన్నటువంటి విద్య టీచింగ్ ఫెసిలిటీ అట్లుండాలి, బాత్రూమ్లు అట్లుండాలి, వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ పిల్లలకు ఉండాలి గవర్నమెంట్ స్కూల్. ఒకసారి పోయి పర్యవేక్షించండి ఎట్లున్నాయి గవర్నమెంట్ స్కూల్. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్లు. హైదరాబాద్, నాగ్పూర్, విశాఖపట్నం, దుర్గ్ మధ్య కొత్త రైలు 16న ప్రధాని ప్రారంభిస్తారు. కిషన్ రెడ్డి వెల్లడి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఈ నెల 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సో ఖచ్చితంగా ఈనాడు రోడ్వేస్ తో పాటు రైల్వేస్ కూడా పునరుద్ధరణ పనులు ఉన్నటువంటి రైల్వేస్ కూడా డెవలప్మెంట్ లో కీలకంగా పోషిస్తుంది. సో ప్రజలకి అన్ని మార్గాల్లో ఉన్నటువంటి రైల్వేస్ అందుబాటులోకి తీసుకురావడానికి కూడా కృషి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ యూజ్ చేసుకోవాలి. ఉన్నటువంటి జర్నీస్ చేయడానికి, ఉద్యోగ రీత్యా కూడా డైలీ వెళ్ళి రావడానికి కూడా ఈనాడు ట్రైన్ సౌకర్యం సులభంగా జరుగుతుంది. సో ఇది మనం చూస్తున్నాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ లోని తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్కారం.